చెప్పండి. అందరికి నమస్తే అండి. ఒకసారి లైన్ క్లియర్ లేదు రాజశేఖర్, అస్సలు క్లియర్ లేదు. వాయిస్ వినిపిస్తుంది మా వాయిస్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు పలికంటే ఉన్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారని మాట్లాడుతున్నారు. భారతదేశంలో బీజేపీ కన్నా ముందు పరిపాలించింది వీళ్ళే కదా. అప్పుడు కూడా మరి ఈసీ వీళ్ళకు సపోర్ట్ చేసిందా? మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వాళ్ళ ఫాలోయింగ్ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు. రేపొచ్చే బీఆర్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు శాతం రాదు, అక్కడ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ఓటర్ లిస్టు ఒక పేరు పెట్టుకొని ఇవాళ గత కొద్ది రోజుల నుంచి ఇది ఒకటి ఈసీ మీద ఒక అభాండం వేస్తూ ఈసీని నిందిస్తున్నాడు. కానీ సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. ఒక్క నిమిషం. ఈసీ అనేది స్వతంత్రంగా స్వచ్ఛందంగా పనిచేసే సంస్థ, అంతేగాని ఎవరికో ప్రలాభం పొందనుకోవడం ఇది కరెక్ట్ కాదు. అట్లంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో గెలిచింది, కాంగ్రెస్లో గెలిచింది. మరి అక్కడ కూడా ఈసీ కదా అక్కడ మెయింటైన్ చేసింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పతనం స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటి రాహుల్ గాంధీ అనే ఒక వీళ్ళ నాయకుడు ఇదొక ఎజెండా తీసుకొని కొద్ది రోజులు సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేస్తాడు, కొద్ది రోజులు ఎలక్షన్ కమిటీ అంటాడు, కొద్ది రోజులు ఈవీఎం అంటాడు, కొద్ది రోజులు బ్యాలెట్ బాక్సులు అంటారు, కొద్ది రోజులు బీసీలు 42% అంటాడు. ఇదంతా భారతదేశాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. 1,250 ఓట్ల గురించి మీరు సమాధానం చెప్పాలా? ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. ప్రజల మధ్యలో తీసుకుపోయినప్పుడు 1,250 ఓట్ల గురించి, అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాం. అక్కడ జరిగినటువంటి అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎజెండా నుంచి తప్పుకొని 42% అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ గురించి కాదు మిత్రమా. ఫస్ట్ దీని గురించి సమాధానం చెప్పండి. మీరు నేను దాని మీదనే మాట్లాడుతున్నాండి. ఈ రోజు మీరు చేసిన ఏదైతే ఆరోపణ ఉందో దానికి తొందరలోనే మీకు సమాధానం వస్తుంది. ఎప్పుడు కమిటీ మీకు క్లియర్ గా చెప్పింది. ఒక్క నిమిషం. మీకు ఎలక్షన్ కమిటీ క్లియర్ గా చెప్పింది, మీరు చేసే ఆరోపణ 6 నెలల ముందే చేయాలి. 1 సంవత్సరం ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మీకు సాధ్యం కాదు కాబట్టి, డేటా అనలిటిక్స్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు 6 నెలలు అని చెప్తే 6 నెలల్లో చేయాలా? 6 నెలల్లో ఎవరైనా 6 నెలల్లో ఎవరైనా సరే 7 ఫీట్లు 300 కేజీల పేపర్లను ఎవరైనా క్షుణ్ణంగా చూస్తారండి? ఏం మాట్లాడుతున్నారండి? సాధ్యం కాని పని గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము అనేది ఒకటే, 6 నెలలు కాదండి, 100% దీంట్లో కూరుకున్నటువంటి ప్రతి ఒక్క ఈఆర్ఓని, ప్రతి ఒక్క సిఇసిని, ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాం. నరేంద్ర మోడీ పతనం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రజలు ఆమోదం పొందుతారు. 100% ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీని ప్రజల మధ్యలో తీసుకుపోతాం. మీరు 300 ఎంపీలు ఈ రోజుకి పోతే, ప్రొటెస్ట్ కి పోతే 300 మంది పోతే మీరు అపాయింట్మెంట్ ఇయ్యరా? అంత గుండె ధైర్యం అండి. సేఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఆయన కూర్చొని అపాయింట్మెంట్ వినలేరా అండి? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పోతే అంటే ఇంటువంటి దుర్మార్గమైన పరిస్థితి.